బీజేపీ ఎంపీ రఘునందన్ చేస్తున్నటువంటి కామెంట్స్తో తాజా వచ్చినటువంటి కామెంట్స్తో నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు గుబులు పట్టుకుంది. ఎందుకంటే జూన్ 2న ఎమ్మెల్సీ కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేదికగా ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడి పక్కన దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆయన రఘునందన్ రావు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. 12 ఏళ్లుగా దేవుడి పక్కన దెయ్యాలుంటే మీరు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. రఘునందన్ రావు స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్తోనే ఆగిపోలేదు. బిఫోర్ దానికంటే ముందు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ గూట్లోంచి ఒక ప్రముఖ కీలక నేత కేసీఆర్ కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే బయటకు వచ్చేస్తారనేటువంటి వాదన ఆయన బలంగా వినిపించారు. ఆయన స్టేట్మెంట్స్ అనంతరం కూడా నిజంగానే బీఆర్ఎస్ గూట్లోంచి కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి అయితే బయటకు వచ్చి నిరసన గలం వినిపించారంటే కనుక నిజంగా రఘునందన్ రావు ఏదైతే చెప్తున్నారో ఆ మాటలకి నిజంగా సాక్షాత్కరిస్తున్నాయంటే కనుక ఎస్ ప్రతిదీ కూడా అర్థం పడుతోంది. ప్రతిరోజు వస్తున్నటువంటి వార్త అర్థం పడుతోంది, దానికి ఒక అర్థం కూడా ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారో ఒకసారి డీటెయిల్స్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దేవుడి పక్కన దెయ్యం ఆ స్టేట్మెంట్పై రఘునందన్ సెటైర్స్ వేశారు. 12 ఏళ్లుగా ఆ దెయ్యం ఉంటే ఏం చేశామంటూ కూడా కవితని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కూతురి మధ్యవర్తి ఎందుకంటున్నారు రఘునందన్. పార్టీ ప్రకటన తర్వాత కవిత పాదయాత్ర చేస్తానంటూ కూడా పాదయాత్ర చేసే అవకాశాలు లేకపోలేదంటూ కూడా రఘునందన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ షర్మిల తరహాలోనే కవిత కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారంటూ కూడా ఆయన బహిరంగంగానే బహాటంగానే బీజేపీ నుంచి ఆయన ప్రముఖంగా బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు పట్టుకుందానంటే కనుక ఖచ్చితంగా ఎస్. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయన్న విషయంపై చర్చ జరుగుతోంది. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారని, ఒకరితో గొడవ పడితే మరొకరికి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారని, మాట్లాడుకోవాలంటే తండ్రి కూతురి మధ్యవర్తి ఎందుకు వస్తారని అడిగారు. సో నా రాజకీయ పరిజ్ఞానం ఉన్నంత ప్రకారం కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయింది. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పాదయాత్ర కూడా ఆమె చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిజంగా ఓ గుబులైతే పట్టుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇంతకు ముందు కూడా కామెంట్ చేశారు. కవిత కాంగ్రెస్లోకి వెళ్తుందని, వైఎస్ షర్మిల తరహాలోనే కవితకు కూడా పార్టీ నుంచి బయటకు వస్తుందని గతంలో కూడా వ్యాఖ్యానించారు. ఈసారి ఏకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కవిత పార్టీ పెడుతుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఏదేమైనా స్పష్టమైన సమాచారంతో ఆ కామెంట్ చేశారా లేక రాజకీయ విమర్శల్లో భాగమా అనేది రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత తీసుకుపోయే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతోంది. ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని, అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు గుబులు పట్టుకుంది. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేశారా లేకపోతే పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ మేరకు చేశారా, ఇదంతా రాజకీయ కోణంలో భాగం అనేది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి తెలకపల్లి రవి గారు.
యా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది వాస్తవానికి చూస్తే? అంటే బీజేపీ ఎంపీ రఘునందన్ ఇంతకుముందు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు. రఘునందన్ బీజేపీ ఇప్పుడు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ లోతుపాతులు మరి ముఖ్యంగా ప్రథమ కుటుంబంతో సంబంధాలు అన్ని ఉన్నవారు. హరీష్ రావు వైరుధ్యాలు ఇప్పుడు చెప్తున్నారు, కానీ హరీష్ రావుతో ఒరిజినల్ వైరుధ్యం మొదలైంది రఘునందన్ తో చాలా కాలంకి. అవునండి. కాకపోతే ఇక్కడ రాజకీయ ఇప్పుడు వ్యక్తిగత పక్కన పెట్టి బీఆర్ఎస్ లో ఏమైనా గండి పడితే చీలికి వస్తే ఎక్కువ ప్రయోజనం పొందేది బీజేపీ అన్న అభిప్రాయం బలంగా ఉంది. అసలు మొగ్గలా వచ్చిందా అనే ప్రశ్న కూడా ఉంది. ఇటువంటిప్పుడు రఘునందన్ ఈ ప్రకటన చాలా ఉత్సాహంగా ఈ ఊహాగానో లేకపోతే ఈ అంచనానో ప్రకటించడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. నిన్న కవిత దగ్గరికి కేసీఆర్ గారు తన దూతలను ఇద్దరిని పంపించారు, దామోదర్ రావును మరొకరిని అన్నప్పుడు ఆమె స్పందించలేదు, ఎందుకంటే ఆ వార్త వాళ్ళ పత్రికలో వేయలేదు. అవును సార్. ఆ దౌత్యం కనుక సఫలమై ఉంటే, సానుకూల సంకేతాలు వచ్చి ఉంటే వాళ్ళ పత్రికలో చాలా ప్రముఖంగా వేసి ఉండేవారు వాళ్ళ మీడియాలో. కాబట్టి ఆమె అలాంటి సానుకూలంగా స్పందించలేదు, తన కార్యాచరణకే ఆమె కట్టుబడి ఉన్నారు. నాకు తెలిసినంతలో ఆమె కొన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదించారు. కాబట్టి ఆమె కార్యాచరణ దిశలో వెళ్తున్నారు. ఇక్కడ కొన్నిసార్లు ఏమంటే మనం ఒక అందుకు పనిచేస్తే దాని ఫలితం ఇంకో విధంగా ఉంటుంది. బీజేపీ పట్ల ఖచ్చితమైన తీవ్రమైన వైఖరి తీసుకోలేదు అన్నది ఆమె కేసీఆర్ మీద చేసిన విమర్శ అని మనకు వస్తున్న కథన లేఖలో కూడా అదే ఉంది. కానీ కారణం ఏదైనప్పటికీ బీఆర్ఎస్ కనుక గండి పడితే గండి ఎవరికి ఉపయోగం అంటే మళ్ళీ బీజేపీ కూడా దానివల్ల బాగా ప్రయోజనం పొందుతుంది అని రాజకీయ వర్గాల్లో ఒక అంచనా ఉంది. సో ఈ 2-3 రకాల కోణాల మధ్యలో రఘునందన్ ఏ ఆధారం లేకుండా చెప్పున్నారా, లేకపోతే ఒక విధంగా దాన్ని కొంత పెంచితే ఇది బయట చెప్తున్నారా, కానీ ఆ అవకాశం అయితే ఉంది. కానీ ఆవిడ బయట నుంచి వస్తూ రవి గారు, ఆవిడ బయట నుంచి అంటే ఎలకతుర్తి సభావేదికగా మనం చూసాం. అంటే ఆవిడ సంధించినటువంటి లేఖాస్త్రం వాళ్ళ నాన్నగారికి, అంటే అందులో మరీ ముఖ్యంగా బీజేపీని ఎండగడుతూ, అంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అంటూ ఆమె పదే ప్రస్తావిస్తూ, అంటే ఆ వార్తల్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క స్టేట్మెంట్స్గా మనం భావించవచ్చు అంటారా? ఏ విధంగా చూడాలంటారు? అంటే బీజేపీ మీద విమర్శ లేదు, ఆయన 2 వాక్యాలే చెప్పారు అన్నది అది పూర్తిగా నిజం. దాని మీద వామ పక్షాలు కానీ లేకపోతే ఇతర రాజకీయ పరిశీలకులు, మీడియా వర్గాలు అందరూ అన్నటువంటి మాట, అందులో అవాస్తవమే లేదు. అవును సార్. అందులో బీజేపీ మీద చాలా వీరావేశంతో తెచ్చుకున్న కేసీఆర్ మునుగోడు మీద తర్వాత కవిత అరెస్టు వీడి తర్వాత ఎందుకైనా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయారు. కవిత ఇంకో మాట కూడా రాశారు, ఎంపీ ఎన్నికల్లో అన్ని బీజేపీకి రావడానికి మన మద్దతుని అనుకుంటున్నారు అనే భావం, దానికి కూడా ఆమె బయటిచ్చారు. అవునండి, అవును. కాబట్టి ఈ నేపథ్యంలో ఆమె లేఖలో ప్రస్తావించిన రాజకీయ అంశాల్లో ఏమీ రెండో అభిప్రాయం ఏం లేదు. వాస్తవంగా అటువంటి భావన ఉంది, ఆ తికమక కూడా బీజేపీ లో ఉంది. ఆపరేషన్ కగార్ ను కేసీఆర్ విమర్శించారు, కానీ దానికి కారణమైన బీజేపీని ఆయన విమర్శించలేదు అట్లా చూస్తే కనుక. కాబట్టి అయితే ఒకటే కవిత లేఖల సమస్య అంటే అంటే కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. మొదటి విషయం ఏ దేవుడి చుట్టూ అవకాశం లేదు. ఆ లేఖ దయ్యాలు లీక్ చేశాయంటే దేవుడి కంటే అంటే కేసీఆర్ కంటే దయ్యాలు ఎక్కువ పవర్ఫుల్లా, కేసీఆర్ దయ్యాలు ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. సో కవిత యొక్క రాజకీయ మూడోది ఆమె ఒక అసంతృప్తి ఇప్పుడు కాదండి, మొదటి నుంచి కూడా మన పురుషాధిక్య సమాజంలో తగిన ప్రాధాన్యత రావట్లేదు అనేలాంటి అభిప్రాయం కూడా ఆమె పరోక్షంగా పిలిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు రెండోది ఇంకొక కీలకమైన అంశం ఈరోజు మీరు గమనించవచ్చు. హరీష్ రావు బయటికి పోతాడంటేనేమో అందరూ చాలా వెంటబడి ప్రయత్నించారు. అవునండి. నా గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు. పైగా ఈ విషయం మీద రకరకాల కథనాలు వచ్చాక కూడా కేసీఆర్ స్పందించినప్పుడు ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా నన్ను అందరిలో కలిపి మాట్లాడారు. కానీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు గూగుల్ పట్టుకుంది. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడే మనం చూస్తున్నాం, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు కూడా అదే విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది అంటే ఆల్రెడీ ఆవిడ ఎప్పుడైతే నిరసన కాలం ఎప్పుడైతే వినిపించారో అనేక అనుమానాలు కూడా చాలా మందిలో, సామాన్య జనాలను కూడా అనేక అనుమానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కేటీఆర్ ను పిలిపించి కవిత విషయం మీరు మాట్లాడొద్దండి అని ఆయనకు చెప్పి ఆమె దగ్గరికి ఏమో రాయబారం పంపించారంటే అర్థం పార్టీలో ఒకటి మల్లగుల్లాలు పడుతున్నారు, రెండోది ఆమె గట్టిగా ఉన్నారు,
రాయబారం తర్వాత కూడా ఆమె వెనక్కు తగ్గడానికి ఆమె నిరాకరించారు అనే విషయాలు అయితే మనకు స్పష్టమవుతున్నాయి. ఆమె లేవనెత్తిన అంశం బీజేపీ పట్ల గట్టిగా ఉండాలి అని. మరి బీజేపీ పట్ల గట్టిగా ఉండాలని కవిత చెప్తుంటే హరీష్ రావు రఘునందన్ రావు ఆమె మీదే కదా విమర్శ చేయాలి. బీజేపీని అంటారేంటి అని. కానీ ఆయన ఈ అంశాన్ని ఉత్సాహంగా చెప్తున్నారు అంటే రాజకీయంగా చాలా చాలా కోణాలు వైరుధ్యాలు పనిచేస్తున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది సార్. మరి ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట పక్కన పెడితే ఆవిడ నిరసన గాలం, ఆవిడ బాణం ఎవరిపై ఎక్కుపెట్టింది? తండ్రిపై ఎక్కుపెట్టినటువంటి ఏదైతే లేఖాస్త్రంలో ఉన్నటువంటి ఎన్నో సందేహాలు కలుగుతున్నటువంటి ఆ ప్రశ్నలన్నీ కూడా ఏ వ్యక్తి కోసం? అంటే ఆవిడ వారసత్వ పోరు కోసం పోరాటం చేస్తున్నారా? పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత లభించలేదు, తనను రక్షించడానికి తగిన విధంగా రాలేదు, తన కోపంగా అవుతున్నానన్నా కానీ తను సమర్థించడానికి దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నించలేదు. నాలుగోది తన లేఖ రాసిన తర్వాత కూడా అందరితో పాటు కలిపి మాట్లాడారు కానీ కవిత మాకు చాలా ముఖ్యమైన నాయకురాలు అన్న పద్ధతిలో కేటీఆర్ చెప్పలేదు. ఐదవది కేసీఆర్ అసలు దీన్ని బహిరంగంగా అక్నాలెడ్జ్ చేయలేదు, స్పందన అలా ఉంచి. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కవిత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అనేది పూర్తిగా వాస్తవం. అయితే ఆమె మీద ఏమైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా బయట నుంచి? ఈ దయ్యాలు ఒక బీఆర్ఎస్ లోనే ఉన్నాయా, వేరే పార్టీలు దయ్యాలు కూడా పనిచేస్తున్నాయా? కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి ఒత్తిడి అంటారు, ఇంకొంతమంది బీజేపీ ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ను రెండుగా చేయాలని కోరుకుంటుంది అంటారు. ఏదైనా కేసీఆర్ మౌనం వీటన్నిటికీ ఆజ్యం పోస్తుంది. మరొక మాట కూడా వినిపిస్తుంది రవి గారు, ఈ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే విచారణకు రమ్మని నోటీసులు తాకీదులు ఇచ్చిందో దాన్ని డైవర్ట్ చేసేందుకు కొంపలో కుంపటి కింద ఈ వార్తల్ని ప్రచురిస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. ఇది ఒక్కటే అని కాదు, చాలా కాలంగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇబ్బందులు పడినప్పుడంతా ఈ అంతర్గత అంశాలను ముందుకు తీసుకొని రావడం, వాళ్ళు ఒకరిని ఒకరు కలుసుకోవడం, ఒకరిని అనుకోవడం అనేది చాలా తీవ్రమైన అంశంలాగా మీడియా మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అలా చేస్తుంటారు. అది ఒక అలవాటైన విద్య వాళ్లకు అని కూడా చాలా దగ్గరగా ఉండే వాళ్ళే అంటున్నారు. మామూలు బీఆర్ఎస్ కు సన్నిహితులైన ఆలోచన పరులు మీడియా మిత్రులు అంటున్నారు అది వాళ్ళకి చాలా చాలా అలవాటని. కానీ ఒకటైతే నిజం, వ్యక్తిగత స్థాయిలో కవిత అసంతృప్తితో ఉన్నారు. అంతర్గతంగా కుటుంబ సమస్యలు అవి జగన్ షర్మిల లాంటివే ఇక్కడ కూడా వచ్చాయి. మూడోది రాజకీయంగా కేసీఆర్ బీజేపీ ఫ్యాక్టరీ దాటేస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. అంటే ఒకవైపు నుంచి కొంతమంది ఏమో మనం బీజేపీతో వెళ్తామని స్పష్టంగా ప్రకటించాలి, రజతోత్సవ సభలోనే ఆయనకు వారి మీద ఒత్తిడి తెచ్చారు. మరి ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, వీళ్ళందరికీ దగ్గరగా ఉండే శాసన మండలి సభ్యుడు ఎక్కడో మాట్లాడుతూ హరీష్ రావు స్పష్టంగా చెప్పారు, మీరు ముఖ్యమంత్రిగానే దిగిపోవాలి, మీరు గౌరవంగానే దిగిపోవాలి అని 1-2 సార్లు చెప్పారు అందరి సమక్షంలో అని. సో దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి కదా, మీరు ముఖ్యమంత్రిగానంటే మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి అని. తనను కలిసిన వాళ్ళతో కవిత అది కూడా అన్నారు అని. ఏమనంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే కేసీఆర్ కదా ముఖ్యమంత్రి అయింది చేస్తే వారసుడుగా, నేను నా స్థానం ఏంటి, వాట్ ఈజ్ మై ప్లేస్. సో ఈ ముగ్గురి ముసలాంలో చాలా అంశాలు ఉన్నాయి. బట్ రాజకీయ ప్రజా కోణాలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ వాటి మీద జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందో వెనకో స్పందిస్తారని కొన్ని అంటున్నారు. పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది సార్, పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతోంది దాదాపుగా. దేవుళ్ళు లాంటి కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయని 12 ఏళ్ళ తర్వాత గుర్తుకొచ్చిందా కవితకి? మళ్ళీ నాలుగు ఆ నిరసన స్వరం అంటే చెప్పండి సార్. ఇప్పుడు దయ్యాలు దేవుడి పక్కన ఉండే అవకాశం లేదండి. పురాణాల ప్రకారం చూసినా బీఆర్ఎస్ లో కేసీఆర్ స్థానాన్ని బట్టి చూసినా దేవుడే దయ్యాలను ఉండనిస్తే తప్ప దయ్యాలు ఉండే ఛాన్స్ లేదు అక్కడ. రెండో దయ్యాలు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి కంటే పౌరులుగా ఉండే అవకాశం లేదు. అందులో కేసీఆర్ లాంటి రాజకీయ తంత్రాంగం అన్ని తెలిసినటువంటి వ్యక్తి దగ్గర. మూడోది కవిత 1-2 సార్లు నా లేఖ లీక్ చేశారు, నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను ఇప్పుడు బదనాం చేస్తున్నారు, ఇవన్నీ అంటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతూ ఉంది. అమెరికా నుంచి దిగి వచ్చిన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులనే టార్గెట్ పెట్టింది ఆవిడ. అక్కడ జాగృతి కార్యకర్తలు ఆవిడకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరనేది కూడా అక్కడ మనం ఆ రోజు మనం గుర్తించాలి.
అవును, వాళ్ళ హ్యాష్ ట్యాగ్ అన్నిట్లో కూడా స్టాండ్ విత్ కవిత కానీ కవిత సంఘర్ష్ హమ్ తుమారే సాత్ ఈ పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి ఇది ఐసోలేటెడ్ కాదు. టిఆర్ఎస్ లో వస్తున్న పరిణామాలకి ఇది ఒక ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే రేపటి హరీష్ రావు కేటీఆర్ కూడా కేటీఆర్ మీద కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు హరీష్ రావు పూర్తి కార్యాచరణకు వస్తుంది. కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తా అంటున్నాడు కానీ నేను స్వాగతిస్తాను, నేను కేటీఆర్ ని ఆహ్వానిస్తున్నాను అని హరీష్ రావు ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు. సో ఈ ముగ్గురులో ఏ ఒక్కరు అందరిని ఆహ్వానించలేదు. ముగ్గురి ముసలం సత్యం. అవునండి, నిజంగా రఘునందన్ రావు చెప్పినట్టుగాను లేకపోతే మీరు లేవనెత్తుతున్నటువంటి ఎన్నో అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజంగా జూన్ 2న నిజంగానే నివృత్తి చేయకపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. అవునండి, అవును. నిజంగా పార్టీ పెడితే ఏంటి సార్ పరిస్థితి? నిజంగా ఆవిడ పార్టీ పెట్టింది ఏంటి పరిస్థితి? ఇప్పుడు జగన్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన చెల్లెలు షర్మిల కూడా మనం చూసాం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏమైపోయిందో మనం చూసాం. ఆవిడ మళ్ళీ ఏపీసీసీ చీఫ్గా అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రేపటి రోజున అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలకి ఇప్పుడు సక్సెస్ అయ్యారు. రేపటి రోజున ఒక పార్టీ పెడితే ఈమె సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కేసీఆర్ గారి కుమార్తెగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా వనరులు, ఆర్థిక వనరులు, రాజకీయ వనరులు, నాయక వనరులు ఇవన్నీ ఆమెకు తోడ్పడ్డాయి. ఆమెకు ఆఖరుకు బతుకమ్మ, కవితమ్మ పర్యాయ పదాలుగా మారిన పరిస్థితి 10 ఏళ్ళ అధికారంలో ఉండడం వల్ల అంతకుముందు ఉద్యమం కాలంలో అది జరిగింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే బీజేపీ పెరిగిన తర్వాత ఇక్కడ ఖాళీ స్పేస్ ఎంత ఉంది, ఆ వైఖరి తీసుకుంటే వేరే విషయం. అంటే నిజంగా ఎంత పాత్ర షర్మిలతో పోల్చలేమండి. షర్మిల హఠాత్తుగా వచ్చారు. అవునండి, ఆర్డ్ గా ఆమె తెలంగాణలో రంగ ప్రవేశం చేశారు. అది కూడా జగన్ ముఖ్యమంత్రి అయి ఉండకపోతే షర్మిల తిరుగుబాటుగా అసలు ఏమీ ప్రాధాన్యత ఉండేది కాదు. అవునండి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అటెన్షన్ అలా వచ్చింది. ఆమె తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయి షర్మిలని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రాలో వాళ్ళంతా ఏఐసీసీకి వెళ్ళి ఫిర్యాదులు చేశారు. దాంతో పోల్చి చూస్తే కవిత కొంచెం మరింత ముందు నుంచి ఉండడం కొంచెం పునాది ఉండొచ్చు. కానీ ఇవన్నీ కేసీఆర్ నీడల్లో. ఇంకోటేమో కేసీఆర్ బలహీన పడడం అధికారం లేక అది కూడా ఇక్కడ చాలా స్పష్టం. అవును సార్. సో ఇవన్నీ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం దాని మీద ఆధారపడి ఉంటాయి. దానికి ప్రధానమైన పోటీదారు బీజేపీ, అధికారంలో ఉంది కాంగ్రెస్. కాబట్టి ఇట్స్ లాంగ్ వే. ఇదేదో మామూలు మీడియాలో మాట్లాడుకున్నంత తేలిక కాదు. ఒక పార్టీ ఏర్పడి పెరిగి అవునండి, అవును, అది ఒక పెద్ద వ్యవస్థ కదా. మరలి అదంతా జరగదు. బీఆర్ఎస్ కొంత గండి పడుతుంది. అవును సార్, అవును. కొన్ని వర్గాల మటుకు హరీష్ రావే పార్టీ పెట్టి ఉండాల్సిందే, అది పెట్టలేదు. కవిత అయినా పెట్టాలి అని ప్రోత్సహించే లేదా కొంచెం ఎక్కువగా ప్రేరణ ఇచ్చే వాళ్ళు మటుకు బుద్ధిజీవులు పాత్ర బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏం ప్రభావం చూపిస్తారు మనం చెప్పలేం, కానీ పరిమితమైన ప్రభావమే చూపిస్తారు. అంతవరకు రెండో అభిప్రాయం లేదు. అప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, కేసీఆర్ ఏ విధానం తీసుకుంటాడు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఆమె ఖచ్చితంగా బీజేపీతో వెళ్ళకూడదు, లేఖలు రాశాక. అవును సార్, అవును. రేవంత్ రెడ్డితో వెళ్ళలేరు. కాబట్టి ఇంకా బీజేపీ వ్యతిరేక శక్తులతో ఎవరినైనా కలవాలి. అవును సార్, అవును. రాజకీయంగా ఎవరు వస్తారు ఈ పరిస్థితి? బీఆర్ఎస్ మనకు ఒక సమస్యగా ఉన్నప్పుడు కవితకు ఎంత అవకాశం ఉంటుంది అనేది ఒక రాజకీయ దుమారం, కుదుపు అయితే వస్తుంది ఖచ్చితంగా సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. మా తొలి వెలుగు ఛానల్కి మీ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇది పరిస్థితి. తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సైతం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఆయన కూడా కాస్త అవపోసన పెట్టారా అంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ ఇంట కొంపలో కుంపటి ఖచ్చితంగా ఉంది. డెఫినెట్గా నిరసన గలం అయితే ఆమె వినిపిస్తున్నటువంటి రోజు నుంచి కూడా అనేక అనుమానాలు. ఇది బీజేపీ ఎంపీ రఘునందన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఇప్పుడు చర్చించుకుంటుంది. ఖచ్చితంగా ఆ ఎంట నిరసన గలం అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది. నిజంగా కనుక కవిత పార్టీ పెడితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత రేపు మాపు జూన్ 2న అనుకుందాం, చాలా వార్తలు వస్తున్నాయి కాబట్టి జూన్ 2న గతంలో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కేంద్ర స్థాయిలో
పాలనా పగ్గాలు చేపట్టాలన్న దృక్పథంతో బీఆర్ఎస్గా మారినటువంటి సందర్భం అయితే మనం చూసాం. తెలంగాణ అస్తిత్వాన్ని ఆ రోజు కోల్పోయింది. మరి కూతురి పేరు మీద మరొక టీఆర్ఎస్ పార్టీ అనేది ఏమన్నా రాబోతుందా కవిత పేరు మీద? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిని మళ్ళీ ఆవిడ పునరుజ్జీవం చేయబోతున్నారంటే కనుక ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఆవిడ పార్టీ పెడుతున్నారా లేదా అనేక సందేహాలు మరెన్నో అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సో ఎంటైర్గా చెప్పాలంటే ఈవేళ ఇప్పుడు వస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మేరకి నిజంగా బీఆర్ఎస్ శ్రేణులు గూగుల్ అయితే పట్టుకుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా సాక్షాత్కరించింది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం నుంచి ఒకరు నిరసన గలం అయితే వినిపిస్తారని ముందుగానే జోస్యం చెప్పారు. ఆ జోస్యం నెరవేరింది. కేసీఆర్ ఇంట కవిత బయటకు వచ్చి మరీ కూడా ఆమె ఇచ్చినటువంటి లేఖాస్త్రం కావచ్చు, అమెరికా వేదికగా జరిపినటువంటి రాజకీయాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా మనం చూసాం. మరొక వైపు ఇవాళ ఇచ్చినటువంటి తాజా స్టేట్మెంట్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు వణుకు పుట్టించింది. జూన్ 2న కొత్త పార్టీ పెడుతుంది ఆవిడ. ఖచ్చితంగా మరొక వైపు పార్టీ పెట్టడమే కాదు, ఆమె పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తానటువంటి స్టేట్మెంట్స్తో ఇప్పుడు ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా మొదలైపోయింది. ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయాలు ఉన్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయాలు ఉన్నాయి? దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు? ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే? ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే? దేవుడి పక్కన దయ్యాలు ఉంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తే నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని, అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది. కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.